హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి కాకరకాయ వేపుడు. గార్డెన్లో కాకరకాయలు చాలా వెళ్ళినాయి టెర్రస్ గార్డెన్లో. మంచిగా ఫ్రై చేసుకొని పెడదామని. సూపర్గా ఉంటుంది, ఇట్లా చేసుకోండి, మంచిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ పోసుకొని ఇంకా కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. చాలా ఉన్నాయి, కేజీకి ఎక్కువనే ఉన్నాయి. ఆయిల్ సరిపోతుంది, మూడు పావులు. మంచిగా ఫ్రై చేసుకొని చాలా మంచిగా తింటారు పిల్లలు కూడా. ఇవి ఆర్గానిక్ కదా, బాగా చేదు ఉంటున్నాయి. అయినా కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఫ్రై ఇట్లా ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా మిడిల్లో చేసుకొని బాగుంటుంది. ఇట్లా ఖరాబ్ కాదు, చాలా బాగుంటుంది. చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీగా తొందరగా ఏదైనా బాక్స్లోకి కావాలన్నా కూడా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేస్తే మెదుగుతుంది. అది మంచిగా దంచుకొని మెదిగిన దాకా ఈజీగా చేసుకోవచ్చు. మంచిగా కాకరకాయ అంటే కష్టం అనుకుంటారు కానీ మంచిగా చేయొచ్చు. కట్టెల పొయ్యి మీద అయితే మంచి టేస్ట్ ఉంటుందని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను నేను. ఇంకా మెదిగినాక మంచిగా మెదగాలి. జీలకర్ర మెదిగితే మెదిగింది. కాకరకాయలు చాలా ఉన్నాయి కదా, 3 టేబుల్ స్పూను కారం వేస్తున్నా. ఫస్ట్ కొంచెం ఉప్పు వేసిన కదా, కొంచెం మెదిగినాక ఇంకొంచెం ఉప్పు వేసి దంచుకోవాలి. బాగుంటుంది, ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అసలు. కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. కొంచెం ఉప్పు ఫస్ట్ కొంచెం వేసిన కదా, కొంచెం ఉప్పు వేసి దంచి ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకోండి, చేసుకొని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లిపాయలు మంచిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా మంచిగా దంచుకొని రోట్లో రానోళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు అట్లా. ఇంకా అక్కడక్కడ దంచేద్దామని వేస్తున్నాను నేను. అయిపోయింది. దాన్ని కొంచెం వెల్లిపాయ కారం కూడా వేసుకొని తినొచ్చు, బాగుంటుంది అట్లా. ఎంత బాగుంటుందో, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి, ఎంత మంచిగా ఉంటుంది. ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది. అలా ఫ్రై అయితే అది కూడా టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం పసుపు వేసి మంచిగా కొంచెం అది వేగాలి. ఉల్లిగడ్డ వేగినాక అట్లనే కలిపితే మంచిగా అవుతుంది. ఎక్కువ ఆయిల్ లేదు కదా, కలిపి అదే ఆయిల్లో కాకరకాయలు వేసేసుకోవాలి. అట్లా వేసుకుంటే ఏంటంటే ఇట్లా కారం మంచిగా పడుతుంది అన్నమాట. కారం ఇప్పుడు వేసుకుంటే కొంచెం బెల్లం వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసుకుంటే అవి కేజీకి ఎక్కువనే ఉన్నాయి కాబట్టి కొంచెం వేసుకున్నాను నేను. బెల్లం అట్లా కలిపితే కరుగుతుంది, ముక్కకు పట్టేస్తుంది. ఇంకా అది కొంచెం కరిగినాక కారం వేసుకుంటే రెండు కలిపి మంచిగా ముక్కకు పడతాయి అన్నమాట. పైన చల్లితే ఏంటంటే అస్సలు టేస్ట్ ఉండదు, కారం తిన్నట్టే ఉంటుంది అన్నమాట. ముక్కకు పడితే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇట్లా ట్రై చేసి చూడండి. కారం వేసిన మంచిగా ఫ్రై అవ్వాలి. బాండి వేడికి కూడా ఫ్రై అయిపోతుంది కొద్దిసేపు ఉంచితే, ఒక 5-10 మినిట్స్. చాలా బాగుంటుంది. అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి, మంచిగా. చూడండి ఎంత బాగుందో.
ఇట్లా చేసుకొని చూడండి, ట్రై చేయండి, బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. బాయ్ అండి, నమస్తే.